హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ పైన డిస్కస్ చేద్దాము. అదేంటంటే ఎవ్రీ మంత్ కూడా గత 1 ఇయర్గా 1.5 ఇయర్గా చూసుకుంటే మార్కెట్స్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి. మార్కెట్ ఒక బుల్ రన్ ఉన్నట్టు మన అందరికీ తెలిసిందే. కానీ ఇలాంటి సమయంలో మనము ఎస్ఐపి అనేది చేసుకోవాలా వద్దా? ఎందుకంటే ఎవ్రీ మంత్ ఇలాంటి టైంలో స్పెషల్లీ బుల్ రన్లో మనం ఎవ్రీ మంత్ ఎస్ఐపి కనుక చేస్తూ ఉంటే ఎవ్రీ మంత్ ఒక హయ్యర్ ప్రైస్కి మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ అనేది మనము కొంటూ ఉంటాము. అండ్ ఎంత ఎక్కువ ప్రైస్ అనేది మనం పే చేస్తే అంత తక్కువ యూనిట్స్ అనేది మనకు వస్తాయన్నమాట. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే డైలీ చార్ట్లో కూడా ఒకసారి మీకు చూపిస్తే మార్కెట్ సినారియో ఇది మనం చూస్తుంది ప్రస్తుతానికి మంత్లీ చార్ట్ అనమాట. సో మంత్లీ చార్ట్లో మీరు చూసుకుంటే లాస్ట్ దాదాపు మనం ఇక్కడ ఏప్రిల్ 2020 నుంచి చూసుకున్నా కానీ మార్కెట్స్ అనేవి బుల్ రన్లో ఉన్నాయన్నమాట. కరెక్ట్గా ఎవ్రీ బార్ కూడా మనకు ఆల్మోస్ట్ పైన క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉన్నది. సో ఇక్కడి వరకు అంటే ఇవాళటి వరకు ఈ మంత్ కూడా డైరెక్ట్ ఎవ్రీ మంత్ కూడా పెరుగుతూ ఉన్నది. ఇలాంటి సమయంలో మనం ఎస్ఐపి చేస్తున్నాము ఎవ్రీ మంత్ 1000 రూపీస్ అన్నా 5000 రూపీస్ అన్నా 500 రూపాయలైనా పెట్టినా కానీ ఎవ్రీ మంత్ ఒక హయ్యర్ ప్రైస్కి మనం ఇక్కడ కొంటూ పోతున్నాము. ఇక్కడ మధ్యలో కొద్దిగా కన్సల్టేషన్ వచ్చింది కానీ దాని తర్వాత మళ్ళీ ఒక రైజ్ అనేది స్టార్ట్ అయిందనమాట. మరి ఇలాంటి సమయంలో ఎస్ఐపి చేయాలా వద్దా? ఒకవేళ చేయాలి అంటే ఎలా చేయాలి? చేయకూడదు అంటే మరి ఎస్ఐపి చేయకుండా ఆ డబ్బుల్ని ఏం చేయాలి? దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. డైలీ చార్ట్లో కనుక మనం ఒక క్లారిటీ కోసం చూసుకుంటే మార్కెట్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి సమయంలో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ మీరు 3000 రూపీస్ అనుకోండి యావరేజ్గా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి చేయాలనుకుంటున్నారు. అలాంటి సమయంలో మీరు 3000 రూపీస్ ఎస్ఐపి చేయాలి అంటే మనకు మంత్లో 30 డేస్ ఉంటాయి కాబట్టి 100 రూపీస్ ఎవ్రీడే అనుకోండి. ఆ 100 రూపీస్ ఎవ్రీడే మనం ఇక్కడ ఎస్ఐపి చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే యాక్టివ్ ఇన్వెస్టింగ్, ఇప్పుడు ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అంటే మనం ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ని అక్కడ పెట్టేసాం అనుకోండి, అది ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అయిపోతుంది ఎస్ఐపి. అదే మనము 100 రూపీస్ ఎవ్రీ డే కూడా కనుక ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి అది యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది. ఇందులో మనం చేయాల్సింది ఒకే పని ఉంటుంది. ఏంటి అంటే మార్కెట్లో ఎవ్రీ డే మనం 100 రూపీస్ ఎస్ఐపి చేయాలి, 100 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. అలాంటప్పుడు మార్కెట్ పెరిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో మైనస్లో ఉంటుందో అలాంటి సమయం చూసుకుని ఆ టైంలో అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి తక్కువ ప్రైస్కి ఎక్కువ యూనిట్స్ వస్తాయి. దీనివల్ల మన ప్రైస్ అనేది యావరేజ్ అవుతుంది, ఎక్కువ రిటర్న్స్ అనేది కూడా మనకు వస్తాయి అన్నమాట. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మంత్ ఫస్ట్ డే అనుకోండి, ఇవాళ ఒక 100 రూపీస్ ఎస్ఐపి మనం చేయాలి కానీ ఇవాళ మార్కెట్ పెరిగింది. సో ఇవాళ చేయకుండా రేపు ఒకవేళ మార్కెట్ పడ్డది అనుకోండి, ఇవాళటిది రేపటిది రెండు కలిపి 200 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాము. సేమ్ అలాగే థర్డ్ డే మళ్ళీ మార్కెట్ పడ్డది కాబట్టి ఆ రోజుకి 100 రూపాయలు ఆ రోజు ఇన్వెస్ట్ చేస్తాం. అలానే ఎన్ని రోజుల పాటు మార్కెట్ పెరుగుతూ ఉంటే అన్ని రోజుల పాటు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఆపి ఎప్పుడైతే మార్కెట్ కింద కరెక్షన్ ఇస్తుందో అలాంటి సమయంలో డైరెక్ట్గా మనకు పెట్టాల్సిన పెట్టుబడి క్యాలిక్యులేట్ చేసి ఆ టైంకి ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది అక్కడ చేయాలి. సేమ్ అలాగే ఇక్కడ చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్గా లైవ్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే కనుక మార్కెట్స్ ఇక్కడ పెరుగుతూ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 దాదాపు 10-12 డేస్ దాకా మార్కెట్ పెరిగాయి. దాని తర్వాత కంటిన్యూస్గా మనకు ఒక 4 to 5 డేస్ ఫాల్ వచ్చింది. ఆ 4 to 5 డేస్ ఫాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తే ఇక్కడ మనకు యావరేజింగ్ అయిపోతుంది. సేమ్ అలాగే ఇక్కడ చూస్తే మనకు ఒక పెద్ద ఫాల్ వచ్చింది ఈ నెలలోనే, లాస్ట్ మంత్లో రిజల్ట్స్ అప్పుడు పెద్ద ఫాల్ వచ్చింది. అలాంటి సమయంలో కూడా ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ లెవెల్లో మీరు ఒకవేళ ఎస్ఐపి చేశారనుకోండి ఏదైనా నెల, ఆ లెవెల్లో ఎస్ఐపి చేయాల్సిన అవసరం లేకుండా మార్కెట్ ఇంత మంచి మనకు డౌన్ఫాల్ ఇచ్చినప్పుడు అప్పుడు మీరు ఎస్ఐపి ప్లాన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకో ఒక ఇలాంటి కరెక్షన్స్ అంటే ఆ రోజు దాదాపు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు దాదాపు మార్కెట్ 8% -8.5% దాకా వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి కరెక్షన్ జరిగింది. సో ఇది ఒక మంచి బయింగ్ మూమెంట్ అనుకోవచ్చు. ఇలాంటి సమయంలో నాట్ ఓన్లీ ఎస్ఐపిస్ మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakh రూపీస్ పడున్నాయి, అది ఎప్పుడో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని మీరు దాన్ని పెట్టుకున్నారనుకోండి, అలాంటి సమయంలో కూడా ఆ 10 lakhsలో నుంచి ఒక 20% 25% అంటే 2 lakhs to 2.5 lakhs 2,50,000 వరకు ఒక లంసమ్ అమౌంట్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. దానివల్ల తక్కువ ప్రైస్కి మళ్ళీ మనకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఇలా ఏంటంటే ప్లాన్ చేసుకొని కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళితే ఫ్యూచర్లో లాంగ్ టర్మ్కి యావరేజ్ మంచి ప్రైస్ వస్తుంది, ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్యాసివ్ ఇన్వెస్టింగ్ చేస్తున్నప్పుడు ఇయర్లీ మనకు ఒకవేళ 15% అలా వస్తుంది అనుకోండి, 12 to 15% వస్తుంది అనుకోండి. అదే మీరు ఒకవేళ ఈ
కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, యాక్టివ్గా ఎవ్రీడే ఒక 2 minutes 3 minutes స్పెండ్ చేస్తూ ఓన్లీ మైనస్లో ఉందా ప్లస్లో ఉందా చెక్ చేస్తూ కూడా చేస్తే ఇయర్ ఎండ్లో దాదాపు మనకు 22 to 25% ఇక్కడ వర్కౌట్ అవుతుందన్నమాట. సో అది మ్యాజిక్ ఆఫ్ యాక్టివ్ ఇన్వెస్టింగ్. ఎవ్రీడే ఒక 2 minutes మీరు ఓన్లీ స్క్రీన్ చూడాలి. అది ఎలాగో మనం ఎవ్రీడే ఫోన్లో ఏదో ఒకటి చూస్తుంటాం కాబట్టి డైరెక్ట్గా మీరు ఏ యాప్ వాడుతున్నారో ఆ యాప్ వాడుతూ మార్కెట్ ఇవాళ మైనస్లో ఉందా ప్లస్లో ఉందా చూసుకుంటే ఒక ఐడియా వచ్చేస్తుంది. సో అలా మీ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటే స్మార్ట్గా మీకు కూడా బాగుంటుంది. తప్పకుండా ఈ ఐడియా గురించి ఆలోచించండి. మీరు ఒకవేళ ఎస్ఐపిస్ చేస్తున్నట్లయితే ఒక 6 months దీన్ని ట్రై చేసి చూడండి, డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఇలాంటి ఇంకా నాలెడ్జబుల్ వీడియోస్ మనం హిట్ టీవీలో చేయాలి అంటే మన హిట్ టీవీ ఛానల్కి ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.